హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. బెస్ట్ రెస్టారెంట్ పోటీలో దీప గెలుపు, మాలిని జోష్నా పన్నాగంలో మలుపు. శివనారాయణకి క్షమాపణ చెప్పిన మాలిని, షాక్లో జోష్న. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు దీప ఎలా గెలిచింది? మరి మాలిని శివనారాయణకి ఎందుకు క్షమాపణ చెప్పింది? ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్నా నిజస్వరూపం శివనారాయణ తెలుసుకోవాలని కోరుకునేవాళ్లు మా వీడియోనైతే లైక్ చేసేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే గనక పారిజాతం మాలిని గురించి తను ఆడది కాదు, తను తుపాకీ లాంటిది అని చెప్పేసి మాలిని గురించి చెప్తూ ఉంటుంది. తను బయటికి కనిపించే మనిషేమో, మనం బయటికి కనిపించకుండా చేస్తాం. అక్కడ గెలిస్తే దీపకు పేరు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీప గెలవడానికి లేదు. ఇంకా రెస్టారెంట్ విషయంలో దీప ఓడిపోతే అప్పుడు తాత నన్నే అక్కడ సీఓని చేస్తాడు. నువ్వేం చేస్తావో తెలీదు. దీప పక్కనే గెలిచే టైంలో సూరజ్ ఉండకూడదు. ఆ పోటీలు జరిగే సమయంలో సూరజ్ ఆ చెట్టు పక్కన కనిపించకూడదు అని చెప్పేసి జోష్న అయితే పారిజాతానికి చెప్తుంది. నేను చూసుకుంటాను కదా, ఈసారి ఖచ్చితంగా దీప ఓడిపోతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. సూరజ్ గాడిని అటువైపు రాకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి పారిజాతం అయితే జోష్నకి మాట ఇచ్చేస్తుంది. అలా జోష్న తన రెస్టారెంట్ పడిపోయినా పర్వాలేదు కానీ దీప ఓడిపోవాలని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. జోష్న అయితే అలా జోష్న పారిజాతం కలిసి కుట్ర చేయబోతూ ఉంటారు. ఇక్కడ చూస్తే మాలిని తన మావయ్య దక్షిణామూర్తి ముందు మాట్లాడే మాట ఒకటి, తను చేసే పని ఇంకొకటి. ఎందుకంటే ఆ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కుటుంబం మీద పగ తీర్చుకునే ఉద్దేశమే తప్ప ఆ కుటుంబాన్ని కలుపుకునే ఉద్దేశం అయితే మాలినిలో ఉండదు. ఎలాగైనా ఆ రెస్టారెంట్ని ఓడించి శివనారాయణ కుటుంబాన్ని తలదించుకునేలా చేసి శివనారాయణ సామ్రాజ్యాన్ని కూలదొయ్యాలని మాలిని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని కొనేయడం మొదలు పెడుతుంది. గొప్ప గొప్ప షెఫ్లందరినీ కూడా మాలిని కొనేసి మంచి ఫుడ్ ఎవరు తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తే ఫుడ్ సేల్ బాగా జరుగుతుంది, ఫుడ్ టేస్ట్ బాగా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకుంటూ ఉంటుంది మాలిని. చుట్టుపక్కల తెలియకుండా చాలా రాజకీయం అయితే చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కార్తీక్ ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. ఒక పక్క సూరజ్ కూడా ఉంటాడు కదా. సూరజ్ కూడా ఇక ఎలా ఈ రెస్టారెంట్ మళ్ళీ గ్రోత్లోకి రావాలి, ఇంకా ఈ రెస్టారెంట్ చాలా మంచి పేరు తెచ్చుకునింది, ఇప్పుడు ఆ పోటీలో గెలిచేలా చేయాలి అని చెప్పేసి సూరజ్ దీపకి సపోర్టుగానే ఉంటూనే ఎలాగైనా సరే పోటీలో గెలవాలి, శివనారాయణ గారు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి సూరజ్ అయితే దీపకి సపోర్ట్ చేస్తూ ఆ రోజు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, చుట్టుపక్కల రెస్టారెంట్స్ విషయంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క రెస్టారెంట్ వాళ్ళు అడుగుతూ ఉంటే తల వంచుతున్నారు. అసలు ఏమైంది అని చెప్పేసి కార్తీక్ ఎంక్వైరీ మొదలు పెడతాడు. కార్తీక్ పై కాల కమెడియన్గా ఇక పైకి అందరితో జోకులు వేస్తూ కనిపించినా తన పని తాను చేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎందుకంటే తన తాత ఆల్రెడీ ఒక మాట చెప్తాడు, నేను ఓడిపోతే చచ్చిపోయిన వాడితో సమానం అని. తాత పరువుని నిలబెట్టి తాతని గెలిపించడం కోసమే దీప ఆ స్థానంలో నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇక తాత గెలవాలి, దీప తాతని గెలిపించాలి, దీప వెనుక నేనుండాలి అని చెప్పేసి నిర్ణయించుకొని ప్రయత్నాలైతే చేస్తూ ఉంటాడు కార్తీక్. ఈలోగానే జోష్న అయితే కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఏంటి బావా, రెస్టారెంట్ విషయంలో చాలా కష్టపడుతున్నావే, ఏయ్ కష్టపడకుండా కూర్చొని ఉండమంటావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అయ్యో అదేం కాదులే, ఇది మన రెస్టారెంటే కదా, మన రెస్టారెంట్ విషయంలో ఆ మాత్రం కష్టపడడంలో తప్పులేదులే, ఎలాగైనా మనమే గెలవాలి, ఆ మాలిని ముందు గెలవాలి, తాత ఓడిపోకూడదు అంటూ జోష్న అయితే అంటూ ఉంటుంది. ఈలోగానే అక్కడ ఉన్న పారిజాతం కూడా అవునవును, ఇక మాలిని ముందు ఎప్పటికైనా తలదించుకునే పరిస్థితి రాకూడదు, గెలవాలి, ఈ దీప ఎలా గెలిపిస్తుందో ఏంటో
ఆ మాలిని చాలా తెలివైంది. కానీ దీప చూస్తే 5వ తరగతే చదువుకుంది. గెలవడం కష్టమే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. పారు, అదేరా, లేదు అదే మామూలుగా చెప్తున్నా అంతే అని అంటుంది. ఇక మధ్యలో కోపంతో కార్తీక్ మాట్లాడుతూ ఉంటే, ఆ మాలిని గురించి నాకు బాగా తెలుసు కదా. ఏం తెలుసు పారు నీకు? ఆ మాలిని గారి గురించి నీకేం తెలుసు చెప్పు. ఆ మాలిని చాలా తెలివైందిరా. చాలా తెలివిగా గేమ్ అయితే మొదలుపెట్టింది. ఆ గేమ్లో ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది. మేమైతే ఎలాగైనా ఆ మాలిని వేసే ప్లాన్ నుంచి తప్పించుకొని గెలవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ పక్కన ఉండి ఏదైనా తేడా చేశారో ఈసారి మాత్రం ఇద్దరూ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం. ఇద్దరి బ్రతుకు రోడ్డున పడుతుంది. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి దీప ఓడిపోవాలని ఏదైనా ఆలోచన చేస్తే ఈసారి మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు. అయ్యో అదేంట్రా అలా మాట్లాడతావు? మేమేం చేస్తాము? మన రెస్టారెంట్ గెలవాలని, మీ తాత ఓడిపోకూడదు, తలదించుకునే పరిస్థితి రాకూడదని మేము కూడా అనుకుంటాం కదా. జోష్న మాత్రం ఎందుకు అనుకోదు? తన కుటుంబం పరువును జోష్న ఎందుకు తీస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే, అలా ఉంటే పర్వాలేదు, కానీ ఇక్కడ ఓడిపోయినా పర్వాలేదు, దీప మాత్రం CEO పదవి నుంచి దిగిపోవాలని చెప్పి ఇంకేదైనా కుట్రలు చేస్తే మాత్రం ఇక అదే ఆఖరి రోజు అవుతుంది మీకు అని చెప్పేసి కార్తీక్ ఆల్రెడీ వాళ్ళ బుద్ధి తెలుసు కాబట్టి వార్నింగ్ ఇస్తే గట్టిగా ఇస్తాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి బంగారం, కార్తీక్ బ్రదర్ గట్టిగానే షాక్ ఇచ్చినట్టున్నాడే. అదే విషయం నేను చెప్దామనుకున్నాను. బ్రదర్ దగ్గర మీరేదో కవర్ చేశారు, కానీ మీ ఇద్దరిని చూస్తే కాస్త తేడాగానే అనిపిస్తుంది. ఏదైనా తేడా జరిగితే ఈసారి మీరు చిప్ప పట్టుకుని రోడ్డు మీద ఆడుకోవడమే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇద్దరూ కూడా అని చెప్పేసి సూరజ్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎవరు ఎన్ని బెదిరించినా సరే ఈసారి నువ్వు దీప పక్కన నిలబడవు, ఆ దీప గెలవదు, మేము చేసేది మేము చేసి తీరుతాము అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఒసే మనం ఏదో అనుకుంటున్నాం, కానీ నిజంగానే మనం కనుక ఏదైనా చేసినట్టు మీ తాతకు తెలిసిందో, ఈ రెస్టారెంట్ విషయంలో ఏదైనా జరిగితే మీ తాత మనల్ని చంపేస్తాడే, ఇంకా మనవరాలని కూడా చూడడు అని అంటుంది. ఏంటి గ్రాని, భయపడుతున్నావా? లేదే, అనుభవంతో చెప్తున్నాను. నువ్వేం కంగారు పడకు. ఆ మాలిని ఖచ్చితంగా గెలుస్తుంది, దీప ఓడిపోతుంది. ఆ మాలిని దగ్గర పెద్ద పెద్ద షెఫ్లు ఉన్నారంట. మాలిని ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న అందరినీ కొనేసింది. వాళ్ళ ముందు దీప వంట ఎంత? ఆఫ్టర్ ఆల్ దీప ఏమీ చేయలేదు, ఓడిపోవడం తప్ప. దీప ఖచ్చితంగా ఓడిపోతుంది. దీప పదవి ఊడిపోతుంది. ఇక ఆ పదవిలో త్వరలో కూర్చోబోయేది ఈ జోష్నే. దీప తర్వాత ఆప్షన్ ఎవరైనా ఉన్నారంటే అది నేనే కదా. మళ్ళీ త్వరలోనే ఆ ఇంటి పని మనిషిగా దీప రాబోతుంది, చూసుకో అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న. అయితే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్ విషయంలో ఎలా గెలవాలి ఏంటి, అలాగే ఇక మిగిలిన రెస్టారెంట్స్కి ఫోన్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరుగా మాలిని చేసిన పని గురించి చెప్తూ ఉంటారు. ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు, ఏంట్రా కార్తీక్, షాక్ అవుతున్నావా? అది కాదు తాత, ఆవిడ గురించి నువ్వు తక్కువ అంచనా వేసినట్టున్నావు. దక్షిణామూర్తి అక్కడ చేసేదేమీ ఉండదు. దక్షిణామూర్తి వెనకాల ఉండి అంతా నడిపించేది మాలినియే. మాలిని పైకి కనిపించే మనిషి వేరు, లోపల తాను చేసే పనులు వేరు. మాలిని పగబట్టింది అంటే ఆ పగ తీర్చుకునేంత వరకు వదిలిపెట్టదు. మాలినికిప్పుడు మన కుటుంబం మీద తీరని పగ ఉంది. ఆ పగని తీర్చుకోవడం కోసం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మనం తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. మాలిని చాలా తెలివైంది. మాలిని గెలుపు కోసం ఎలాంటి దారైనా తొక్కుతుంది. కానీ మనం చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి శివనారాయణ కూడా చెప్తూ ఉంటాడు.
అందరి మాటలు కార్తీక్ బ్రెయిన్లో, దీప బ్రెయిన్లో రికార్డ్ అవుతాయి. ఎందుకంటే కార్తీక్ మాలిని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మాలిని చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని అర్థమవుతుంది. ఎంతమంది షెఫ్లు వచ్చినా దీప వంట ముందు ఎవ్వరి వంట అయినా దిగదుడిపే దీప ఖచ్చితంగా గెలుస్తుంది, ఆ నమ్మకం అయితే నాకుంది అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇలా కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక రెస్టారెంట్ విషయంలో ఏం చేయాలి ఏమిటి అని చెప్పి ప్రయత్నాలు అయితే మొదలైపోతాయి. పోటీకి సిద్ధపడతారు. ఇక ఇక్కడ చూస్తే సూరజ్ని అసలు ఆ పోటీ రోజు వెళ్లకుండా చేయాలని పారిజాతం గట్టిగా ప్లాన్ వేస్తుంది. ఇక పారిజాతం మొత్తం ప్లాన్ బుక్ అయిపోయి సూరజ్ పారిజాతానికి పెద్ద షాక్ అయితే ఇస్తాడు. ఏంటి, నన్ను ఆపడానికి చాలా పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు. మీరు ఎంత పెద్ద ప్లాన్ వేసినా ఈ సూరజ్ని ఆపడం మీ వల్ల కాదు. ఒకవేళ బ్రదర్ మీ మీద జాలిపడి మిమ్మల్ని వదిలేయచ్చేమో, నేను వదిలిపెట్టను. ఇదంతా అయినా తర్వాత మీరు చేసిన పనులన్నీ ఆ పెద్దాయన ముందు బయటపెడతాను. మీరు ఒకప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి నా గదిలో పెట్టి నన్ను తప్పుడు వాడిగా ప్రకటించాలని చూశారు. ఇప్పుడు చూస్తే చివరకు మీ మనవరాల విషయంలోనే నేను తప్పుగా ప్రవర్తించానని నిరూపించే ప్రయత్నం చేయాలని చేశారు. చిచి, మీరేం మనుషులో. మీరు నిజంగా ఈ ఇంట్లో ఉండవలసిన వాళ్ళైతే కాదు. ఎవరైనా తమ కుటుంబం పరువు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. కుటుంబం పరువు తీసే మీరు మనుషులేనా అని చెప్పేసి సూరజ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక పోటీ అయితే గట్టిగా మొదలవుతుంది. మాలినికి స్ట్రాంగ్గా ఉంటుంది తనే గెలుస్తానని. ఎందుకంటే ఇక తన దగ్గర ఉన్న షెఫ్లు అలాంటి వాళ్ళు, ఇక గొప్ప వంటలు చేసి గెలిపించే షెఫ్లందరూ కూడా తన దగ్గరే ఉన్నారు. కానీ శివనారాయణ కూడా మా మంచితనం, మా నమ్మకం ఖచ్చితంగా గెలుస్తుంది అని ధైర్యంతోనే కూర్చొని ఉంటాడు. దక్షిణామూర్తి వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతూ ఉంటాడు. అటు మాలిని గెలుస్తుందనే నమ్మకం, అలాగే గెలిచిన తర్వాత తన కూతురు తన దగ్గరికి వస్తుందో లేదో అని బాధ, ఇవన్నీ కూడా ఇక అక్కడ దక్షిణామూర్తిలో మొదలవుతాయి. మళ్ళీ మా ఇద్దరి మధ్య ఆ పోటీ ఎంత దూరం వెళ్ళబోతుందో, మా ఇద్దరి మధ్య ఆ పోటీ మళ్ళీ శత్రుత్వాన్ని ఇంకా పెంచుతుందో లేక మిత్రుత్వాన్ని ఏర్పరిస్తుందో చూడాలి. ఈ పోటీ ఎందుకు మొదలైందో, కాలం మళ్ళీ మా మధ్య పోటీని ఎందుకు పెట్టిందో ఆ భగవంతుడికే తెలియాలి అని దక్షిణామూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా వంటలు చేయడం మొదలు పెడతారు. వంటల పోటీల్లో ముఖ్యంగా అటు మాలిని దరువు వాళ్ళు వంటలు ఇరగతీసేస్తూ గొప్ప గొప్పగా వంటలు చేసేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఇక షెఫ్లో చేసిన వంటలు కాస్త ఇక వాళ్ళ టేస్ట్ మీద వీళ్ళ టేస్ట్ తక్కువగానే ఉంటుంది. అలా ఉండడంతో ఓడిపోతామని ఇక ఈ పక్కన శివనారాయణకి కాస్త భయం అయితే పెట్టుకుంటాడు. ఏంటి అందరూ ఫెయిల్ అవుతున్నారు, ఆ పక్క అందరూ కూడా ఇక వాళ్ళ వంటల రుచితో అందరినీ మెప్పిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఏం జరుగుతుందిరా కార్తీక్ తాత, మీరేం కంగారు పడకండి. ఏంట్రా కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే కంగారు పడద్దు అంటావా? ఏందిరా, మనం ఓడిపోతే ఈ తాత చావుని మీరు చూస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ. ఇక ఒక పక్క దీప, ఏం ఆలోచించావు సూరజ్, ఏంటి పరిస్థితి? మీరేం కంగారు పడకండి బ్రదర్, అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. ముందు ఎవరికైనా గెలుపు అనేది రుచి చూపించాలి కదా, ఆ తర్వాత గెలిచి చూపించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఇక ఇలా వీళ్ళు జరుగుతూ ఉంటుంది పోటీ. మాలిని గెలుపుకి దగ్గరగా ఉన్నా అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. శివనారాయణ దగ్గరికి ఒక హోటల్ మేనేజర్ అయితే అక్కడికి వస్తాడు. సార్, ఇక్కడ ఆవిడ అందరినీ కొనేసింది, అందుకే ఇక్కడ పోటీ అంతా వాళ్ళ ధరపే జరుగుతుంది, గెలుపు వాళ్లకు వెళ్ళిపోయేలా ఉంది సార్ అని చెప్పేసి ఒకతనైతే వచ్చి చెప్తూ ఉంటాడు. అందరినీ కొనేసి పోటీకి ఎందుకు దింపింది మనల్ని అని శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అందరినీ కొనేసిన ఒక్కరిని మాత్రం ఎవ్వరు కొనలేరు తాత. ఎవర్రా అది? దీప.
దీప చేసే వంట ముందు ఎంత పెద్ద పెద్ద షెఫ్లు వచ్చినా కూడా ఆ వంట ముందు ఇక వాళ్ళ టేస్ట్ అనేది ఎవరికీ నచ్చదు. కావాలంటే మీరే చూడండి అని చెప్పేసి పోటీలో దీపని దింపుతాడు కార్తిక్. దీప పోటీకి దిగుతుంది. దీప ఒక్కొక్క వంట చేస్తూ ఉంటే ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చూస్తారు కదా. పోటీ విషయంలో ఒక్కొక్కరుగా టేస్ట్ అయితే చూస్తూ ఉంటారు. వావ్, సూపర్ అని దీప చేసే వంటలు, దీప చేసే ఆవకాయ బిర్యానీ ఇవన్నీ కూడా టేస్ట్ చూస్తూ క్లాప్స్ కొట్టుకుంటూ ఇంకా వేళ్ళు కూడా నాకేస్తూ వదిలిపెట్టకుండా సూపర్ టేస్ట్, సూపర్ టేస్ట్ అంటూ తెగ పొగిడేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ వంటకి వంక పెట్టడానికి ఏదీ లేదు అని చెప్పేసి పొగడ్తలతో నింపేస్తారు. ఇక అందరూ కూడా దీపని. దీప చేసిన వంటకి క్రేజ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. జోష్నా రెస్టారెంట్ క్రేజ్ ఒక్కసారి హైలోకి వెళ్ళిపోతుంది. ఇక దీప వంట చేసిన తర్వాత ఎంతమంది షెఫ్లు వచ్చినా సరే ఎవరి వంట కూడా టేస్ట్ అనేది లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరి వంట అందరూ రుచి చూస్తారు. చివరికి జడ్జిమెంట్ ఇవ్వవలసిన సమయం అయితే రానే వస్తుంది. జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో చూసావా దీప, వంటకి అందరూ తెగ ఓట్లు వేసేస్తున్నారు, కానీ అది ఓడిపోతుందిలే, నువ్వేం కంగారు పడుకు, ఆ మాలిని తెలివితేటల ముందు ఏదో రకంగా ఓడించి తీరుతుంది, అవసరమైతే అవతల మనిషినే కొనేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ కూర్చొని ఉంటారు. ఇక జోష్న, పారిజాతం అయితే. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం పారిజాతానికి సూరజ్ షాక్ ఇస్తాడు కదా. జోష్న కూడా ఓడిపోవాలని కోరుకుంటూ ప్రయత్నాలు చేసి చివరకు నిస్సహాయ చేత్తో నిలబడి ఉంటుంది. షెఫ్లందరూ కూడా నిలబడతారు. దీప కూడా అదే ప్లేస్లో నిలబడి ఉంటుంది. ఈలోగానే క్లాప్స్ కొట్టుకుంటూ గెలుపు జోష్నా రెస్టారెంట్కే వచ్చింది. శివనారాయణ గారు గెలిచారు. శివనారాయణ గారిని గెలిపించింది ఆ రెస్టారెంట్ CEO దీపగారు. దీపగారు చేసిన వంటల ముందు ఎవరి వంటలు టేస్ట్ పనికి రావు, కావాలంటే మీ అందరూ టేస్ట్ చూడండి అని చెప్పేసి అక్కడ జడ్జిమెంట్ ఇచ్చిన అతను చెప్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారే మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటమ్మా మాలిని ఇదంతా? మావయ్య, ఆ దీప వంటల టేస్ట్ అంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. దీపని ఆపడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అక్కడ దీప గెలుస్తుందని అనుకోలేదు. అదే అమ్మా శివనారాయణ గెలుపుకి కారణం. శివనారాయణ మంచితనమే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉంది. శివనారాయణ వెనుక ఉన్నాడు చూసావా. శివనారాయణ మనవడు కాంచన కొడుకువాడు చాలా తెలివైన వాడని, వాడు వెంట ఉంటే ఓటమి ఉండదని శివనారాయణకి తెలుసు. కానీ వాడి కళ్ళలో భయం చూశాను. ఆ భయం నాకు ధైర్యాన్ని నింపింది. చివరకు ఆ భయమే మనల్ని ఓటమి వైపు తీసుకెళ్తుందని అనుకోలేకపోయాను అని చెప్పేసి ఒక్కసారే షాక్ అవుతారు. దీప గెలవడంతో దీప దగ్గరికి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు అందరూ హ్యాపీగా. దీపకు కంగ్రాట్స్ చెప్తారు. జోష్నా రెస్టారెంట్ గెలుస్తుంది. ఇక సంతోషంగా దీపని ఇక పొగుడుతూ ఉంటాడు. శివనారాయణ, నాకు తెలుసు, నా మనవడి భార్య, నా మనవరాలు నన్ను గెలిపించింది. నన్ను గెలిపించాలంటే ఇక దీపే ఉండాలి. నాకు మరోసారి రుజువైంది. దీప గ్రేట్. దీప పక్కన ఉన్న సూరజ్ ఇద్దరూ కలిసి నా సంస్థానాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళారంటూ తెగ పొగుడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక జోష్నా పారిజాతానికైతే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఈలోగా ఏంటి మాలిని చాలా తెలివిగా అందరినీ కొనేసి నా రెస్టారెంట్ పరువు తీయాలని ప్రయత్నించా? రెస్టారెంట్ పరువు తీసి మమ్మల్ని నడి రోడ్డు మీదికి లాగాలని అనుకున్నావు? ఏం దక్షిణామూర్తి పోటీకి రమ్మని పిలిచావు? వచ్చాము, గెలిచాము, మౌనంగా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతూ శివనారాయణ ఇక తలదించుకొని దక్షిణామూర్తి అయితే ఒకవైపు నిలబడతాడు. గెలుపు నా మెట్టినింటిదే అవుతుంది, నా మెట్టినింటి మంచితనం అలాంటిది అని చెప్పేసి సుమిత్ర ఒకవైపు అంటూ ఉంటుంది. ఈలోగానే ఏంటి మేడం ఇలా చేశారు?
మీరు ప్రతి ఒక్కరిని కొనేసి ఇక్కడ గెలవాలని చూశారు. కానీ ఆ రెస్టారెంట్ తరఫు వాళ్ళు మాత్రం ఒక్కరిని కూడా కొనలేదు. నిజాయితీగా గెలిచారు. అసలు ఇదేంటి మేడం, పోటీ అంటే ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి. గెలుపు అనేది ఇద్దరి మధ్య సంబంధించిన విషయం. గెలవడం కోసం మీరు ప్రయత్నించాలి, కానీ అవతల మనిషిని కొనేసి గెలవాలి అని తప్పు చేశారు మేడం. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు చేసిన పనికి శివనారాయణ గారి ముందు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అక్కడ కొంతమంది జడ్జులు అయితే అలా అడుగుతూ ఉంటారు మాలినికి. ఇక జడ్జులైతే మాలినికి వార్నింగులు ఇస్తారు. మీరు గనక అలా చేయలేదు అంటే మీ రెస్టారెంట్స్ అన్నీ కూడా సీల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా మాలినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. అమ్మా మాలిని అని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉండగానే, మామయ్య గారు, లేదమ్మా, ఇప్పుడు మనం తలదించక తప్పదు, లేకపోతే అందరి ముందు మరింతగా పరువు పోతుంది అని చెప్పేసి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. శివనారాయణ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు, నన్ను క్షమించండి, గెలవాలి అని ఆశతో ఇలా తప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలి. క్షమించమనడం నీకు అలవాటు. నువ్వు తప్పులు చేసి ఎలాగైనా గెలవాలి అనుకుంటావు. ఈ శివనారాయణ మాట మీద నిలబడతాడు, నిజాయితీగా గెలుస్తాడు. శివనారాయణ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అదే మంచితనం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అలా శివనారాయణ ముందు మాలిని దించుకుంటుంది. జోష్నా పారిజాతానికైతే పెద్ద షాక్ ఎదురవుతుంది. హలో, ఏంటి ఇద్దరు నిలబడి ఉండిపోయారు? నెక్స్ట్ మీరే ఆవిడ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ మీకు క్షమాభిక్ష అనేది ఉండదు. మీరు చేసిన కుట్రలు, ఓడిపోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇక పెద్దాయనకు తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, వద్దు వద్దు అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ సూరజ్ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతారు. అలా జోష్నా పారిజాతానికి సూరజ్ అయితే చాలా పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి అయితే రాదు బ్రదర్. వీళ్ళ గురించి మా తాత ముందు బయటపెట్టే సమయం వచ్చేసింది. వీళ్ళంతా నేను చూస్తాను అని చెప్పేసి కార్తిక్ అయితే జోష్నా పారిజాతానికి పెద్ద షాక్ ఇస్తాడు. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది జోష్నా పారిజాతానికి. మాలిని తల వంచక తప్పకుండా పోతుంది. దీప అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరొక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.